వందేళ్ల క్రితం చరిత్ర చూస్తే మన దేశ సరిహద్దుల్లో రష్యా కూడా ఉండేది. ఇప్పుడు లేదు. దీనికి కారణం ఏంటి? జమ్మూ కాశ్మీర్ విషయంలో దశాబ్దాలుగా జరుగుతున్న గొడవలేనా? స్వాతంత్రం సమయంలో ఆ తరువాత కాశ్మీర్ను 8 భాగాలుగా ఎందుకు వేరుగా చూడాల్సి వస్తోంది? భారత్ దగ్గర 60%, పాకిస్తాన్ కబ్జాలో 30%, చైనా ఆక్రమణలో 10% భూమి ఎందుకు ఉంది? 100 ఏళ్లకు ముందు ఆ తరువాత చరిత్ర ఏం చెబుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. కాశ్మీర్ను మొదటి నుండి అనేక మంది రాజులు పరిపాలించారు. వారిలో బౌద్ధులు, హిందూ రాజులు ఉన్నారు. 14వ శతాబ్దానికి వచ్చేసరికి తొలిసారి కాశ్మీర్ ముస్లిం పాలకుల కిందకు వచ్చింది. 16వ శతాబ్దంలో మొఘలులు కాశ్మీర్ను పాలించారు. 1819లో కాశ్మీర్ను సిక్కుల సామ్రాజ్యంగా మార్చేశారు మహారాజా రంజిత్ సింగ్. 1839లో రంజిత్ సింగ్ మరణం తరువాత ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకోవాలని సిక్కు రాజులు భావించిన సమయం చూసుకొని బ్రిటిషర్లకు 75 లక్షలు ఇచ్చి గులాబ్ సింగ్ కాశ్మీర్ను కొనేశాడు. చివరకు 1846 మార్చి 6న ఒక సంధి జరిగింది. దీనికి అమృత్సర్ వేదికగా నిలిచింది. ఆంగ్లేయులతో కుదిరిన ఒప్పందం ప్రకారం గులాబ్ సింగ్ కాశ్మీర్కు కొత్త రాజుగా నియామకమై ఆయన వారసులే కొనసాగారు. ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ మనుగడలోకి వచ్చింది. డోగ్రా రాజవంశీకుల కాలంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు ఉత్తరంలోని హిందూకుస్ పర్వతాల వరకు, దక్షిణంలో జమ్మూ వరకు విస్తరించాయి. గిల్గిత్, హుంజా, నాగారా, చిత్రాల వరకు రాజ్యం వ్యాపించింది. ఆ విధంగా రష్యా సరిహద్దు వరకు రాజ్యాన్ని విస్తరించారు. 1914, 1937 మధ్య అనేక మార్పులు వచ్చాయి. భారత్కు స్వాతంత్రం వచ్చే నాటికే జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడింది చైనా. 1914లో బ్రిటిష్ అధికారి హెన్రీ మెక్మోహన్ కాస్త చొరవ చూపి భారత్, చైనా మధ్య సరిహద్దులు నిర్ధారించారని అనుకున్నారు. దీనినే మెక్మోహన్ రేఖ అంటారు. ఈ సరిహద్దులను టిబెట్ అంగీకరించినా చైనా ఒప్పుకోలేదు. జమ్మూ కాశ్మీర్లోని హుంజా ప్రాంతం తమదేనని చైనా చెప్పడం, నాటి రాజకీయ కారణాలతో బ్రిటిషర్లు దానికే ఓకే చెప్పడం జరిగిపోయింది. ఆ సమయంలో రష్యా మధ్య ఆసియా వరకు విస్తరించాలని దూసుకువెళ్లింది. దీంతో రష్యాను అడ్డుకునేందుకు ఆంగ్లేయులు చైనాను బలపరిచి ఆ దేశం ఏం చేసినా కాదనలేదు. 1937 వరకు రస్కాం ప్రాంతంలో పాగా వేసింది చైనా. దాంతో భారత్కు స్వాతంత్రం రాకమునుపే జమ్మూ కాశ్మీర్లోని కీలక ప్రాంతాలు చైనా హస్తగతమయ్యాయి. 1947లో భారత్కు స్వాతంత్రం వస్తూనే యుద్ధం అనివార్యమైంది. దీంతో 30% భూమి పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మారిపోయింది. 1947లో భారత్, పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చినప్పుడు 2 దేశాలు జమ్మూ కాశ్మీర్ కోసం పట్టుబట్టాయి. కానీ నాటి జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకున్నారు. 1947 అక్టోబర్లో పాకిస్తాన్ సైనికులు, పస్తూన్ తెగలు మూకుమ్మడిగా కాశ్మీర్పై దాడి చేశాయి. చేతి నుండి రాజ్యం పోతోందని భయపడిన రాజా హరిసింగ్ భారత్ మద్దతు కోరాడు. చివరకు 1947 అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే భారత బలగాలు 2.22 లక్షల చదరపు కిలోమీటర్ల కాశ్మీర్ భూభాగం నుండి శత్రు మూకలను తరిమికొట్టాయి. ఇంతలో 1948లో డిసెంబర్లో కాశ్మీర్ అంశం ఐక్యరాజ్య సమితికి చేరింది. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఆ సమయానికి 78,000 చదరపు కిలోమీటర్ల భూమి, అంటే 30% ప్రాంతాన్ని కబ్జా చేసింది పాకిస్తాన్. ఈ ప్రాంతాన్నే ఇప్పుడు పీఓకే అని పిలుస్తున్నారు. ఈ పీఓకేలోని 13.3 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆజాద్ కశ్మీర్గా పాకిస్తాన్ పిలుస్తోంది. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, రాజ్యాంగం ఉంటాయి. కాకపోతే పర్యవేక్షణ మొత్తం పాకిస్తాన్ చేతుల్లోనే ఉంటుంది. ఆ యుద్ధం తరువాత సరిహద్దులు నిర్ధారించారు. ఆ విధంగా 1972లో లైన్ ఆఫ్ కంట్రోల్ LOC తెరపైకి వచ్చింది. 1962లో చైనాతో వచ్చిన యుద్ధం కూడా జమ్మూ కాశ్మీర్కు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. లడఖ్లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది.
దానినే ఆక్సాయ్ చైనా అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో వర్షాలు పడవు, మంచు కురవదు. వాస్తవానికి భారత్కు స్వాతంత్రం వచ్చాక ఈ ప్రాంతం భారత్లోనే ఉండేదని మ్యాప్లు ఉన్నాయి. కానీ ఆ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్ సైన్యాన్ని పంపలేదు. అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. ఇది కూడా ప్రతికూలంగా మారింది. అంతేకాదు 1950లో టిబెట్ను ఆక్రమించాక ఆక్సాయ్ చైనాలో పెద్ద రహదారిని నిర్మించింది. 1956లో చైనా రహదారి నిర్మిస్తే ఆ సంగతి ఏడాది తరువాత భారత్కు తెలిసింది. వెంటనే సైనికులను పంపించారు. సైనిక పోస్టులు పెట్టారు. మౌలిక వసతులను కల్పించారు. చైనాతో దౌత్య ఛానల్ పెట్టినా అప్పటికే సమస్య చెయ్యి దాటిపోయింది. 1962 యుద్ధంలో భారత ఓటమి వల్ల 3000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా కబ్జా చేసింది. రెండు దేశాల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC నిర్ధారించారు. భారత్పై నిలువెల్లా విషం చిమ్ముతూ వస్తున్న పాకిస్తాన్ చైనాతో తన బంధాలను బలోపేతం చేసుకునేందుకు POKలోని కీలకమైన సాక్స్గామ్ ప్రాంతాన్ని చైనాకు గిఫ్ట్గా ఇచ్చేసింది. 1985లో సియాచిన్ ప్రాంతంలోకి పాక్ చొచ్చుకు రావడంతో ఇక్కడ ఆపరేషన్ మేఘదూత్ను చేపట్టింది భారత్. సియాచిన్లో -70 డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారత్ పెద్దగా పట్టించుకోలేదు. 1984లో పాక్ సైన్యం సియాచిన్లో ఆర్మీ పోస్టు పెట్టి ఆక్రమించడానికి చూసింది. అయితే ఆపరేషన్ మేఘదూత్ తరువాత పాక్ సైనికులను తరిమి కొట్టింది భారత్. ఈ ఘటన తరువాత సియాచిన్లో భారత్ సైనిక పోస్టు పెట్టింది. సియాచిన్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న శీతల యుద్ధ క్షేత్రం. ఇక్కడి నుండే పాక్ చైనా సైనికులను అడ్డుకుంటోంది భారత్. 2019లో మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. జమ్మూ కాశ్మీర్ ఒక ప్రాంతం కాగా ఇందులో జమ్మూ హిందువులు ఎక్కువగా ఉండే ప్రదేశం, కాశ్మీర్ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం, పాక్ చైనా 2 దేశాల సరిహద్దులను కలిగి ఉన్న ప్రాంతం లడక్. ఇక్కడ బౌద్ధులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ను ఒక మాటగా చెబుతున్నా పిలుచుకుంటున్నా ఇందులో కీలకమైన 8 అంశాలు భాగంగా ఉన్నాయి. అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది లడక్, మూడవది 1947కు ముందే ఆంగ్లేయులు చైనాకు ఇచ్చిన ప్రాంతం, నాలుగవది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్, 5వ భాగం పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కాశ్మీర్, 6వది 1962లో చైనా ఆక్రమించిన ఆక్సాయ్ చైనా, 7వది 1963లో పాకిస్తాన్ POKలో చైనాకు ఇచ్చిన ఒక ప్రాంతం, చివరగా 8వ అంశం భారత అధీనంలో ఉన్న సియాచిన్. భారత్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ ప్రాంతం అనుకూలంగా ఉంది. ఇదో దట్టమైన అటవీ ప్రాంతం. 100 మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించదు. పీర్ పంజాల్లోని 5 ప్రాంతాల నుండి భారత్లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నారు. అందులో మొదటిది కుప్వారా. ఇది పర్వతాలతో కూడిన చాలా దట్టమైన అటవీ ప్రాంతం. రెండవది ఉరి సెక్టార్. POKలో ముజఫరాబాద్లో తిష్టవేసి ఉగ్రవాదులకు చాలా దగ్గర ప్రాంతం. మూడవది తంగధార సెక్టర్. POKను 3 వైపులా చుట్టేసిన ప్రాంతం, చొరబాట్లకు దగ్గర దారి. 4వది పూంచ్ రాజౌరి. ఇదంతా పర్వతాల మయం. ఇక్కడే సొరంగాల ద్వారా భారత్లోకి చొచ్చుకు వస్తూ ఉంటారు ఉగ్రవాదులు. 5వది గురేజ్ ఘాటి. ఇక్కడ ఏడాదంతా మంచు పడుతుంది. ఇక్కడ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సొరంగాల ద్వారా భారత్లోకి రావాలని ఉగ్రవాదులు చూస్తుంటారు. భారత్ పాకిస్తాన్ మధ్య దాదాపు 3323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 1000 కిలోమీటర్లు జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక జమ్మూ కాశ్మీర్లో మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. రోడ్డు, రైలు మార్గాలను విస్తృతం చేశారు. అనేక సొరంగ మార్గాలను సిద్ధం చేశారు. కొన్ని అందుబాటులోకి వచ్చాయి. రైలు మార్గాలు రెడీ అయ్యాయి. దీంతో దేశంలోని మిగతా ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్కు కనెక్టివిటీ పెరిగింది.